ఒకటి పోయిందనే పడ్డా, ఇప్పుడు రెండోది కూడా పోయింది. రైడ్ పోయేలోపు 4 పోతాయి. వెదరు ఎక్సలెంట్ ఉంది. ఆ వెదరు ఈడ మాత్రం సుఖ వర్షం లేదు. 24 మైలేజ్, 24 వచ్చేదేందిరా మైలేజ్. తీసుకుందాం అనుకున్నాం, ఈ గ్యాప్లో వర్షం అయితే స్టార్ట్ అయింది. చిన్నగా చినుకులు అయితే పడుతున్నాయి. ఆల్ సెట్. ఇప్పుడు ఇంటి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అవుతున్నా. ఫస్ట్ అయితే మన దగ్గర ఎల్లమ్మ టెంపుల్ ఉంటుంది అనమాట. సో లాస్ట్ టైం లదాఖ్ వెళ్ళినప్పుడు వెళ్ళాం కదా, సో ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళి ఒకసారి కొబ్బరికాయ కొట్టేసి మమ్మీ డాడీ వాళ్ళని కనిపించి ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోదాము. ఈ రైడ్ కూడా ఎన్నో రోజుల నుంచి అయితే ప్లాన్ చేస్తున్నాం అనమాట. సో చాలాసార్లు సక్సెస్ అయింది, తర్వాత ఫ్లాప్ అయింది, చాలాసార్లు బిస్కెట్ కూడా అయింది అనమాట. సో అట్ లాస్ట్ ఫైనల్గా ఇక ఏదైతే అయిందని చెప్పేసి అయితే ధైర్యం చేసి వెళ్తున్నాము. యాక్చువల్గా ఎవరి దగ్గర అమౌంట్ కూడా లేదు, పర్టికులర్ అమౌంట్ కూడా లేదనమాట, ఇంత అమౌంట్ తీసుకెళ్దామని చెప్పేసి. సో వెళ్దాం, వెళ్ళిన తర్వాత ఏమైనా రిస్క్లు కానీ అడ్వెంచర్ కానీ అయితే ఆ తర్వాత చూసుకుందాం. సో టెంపుల్ దగ్గరికి అయితే వచ్చినాము. ఇక్కడ ఒక కొబ్బరికాయ కొట్టి ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుదాం. మనకు పెళ్లి సంబంధాలు పంపేనా వీడియో? హాయ్ ఫ్రెండ్స్, వాటర్ ప్రూఫే బ్యాగ్. ఇంతే నన్ను వెళ్ళి బోకరేజం చేయమంటా ఏమన్నా బ్రోకర్ అనుకుంటున్నారా? అబ్బా అంటే నాకు ఇంట్లో మ్యాచెస్ చూస్తున్నారు. అయినా పెళ్ళేంత వరకు ఎవరైనా ఒకరు వర్జిన్ ఉండాలి కదా, తప్పు. లక్ష్మీనారసింహస్వామి అనుగ్రహం ఫలాన్ సిద్ధిరస్తు చల్లగవచ్చు క్షేమంగా దినదిన అభివృద్ధి రస్తు ఆయురారోగ్యం. దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. అయ్యగారు ఆశీస్సులతో స్టార్ట్ అయితే చేసినాం రైడ్. సో మా షాప్ దగ్గరికి వెళ్ళి మమ్మీ డాడీ వాళ్ళని కలిసి ఇక్కడి నుంచి అయితే రైడ్ స్టార్ట్ చేస్తా. సరే బాయ్. సో మనం కొన్ని రీల్ పెట్టి షో మింగాలి కాబట్టి కొన్ని వీడియోలు అయితే తీపించుకుంటున్నా. ఆగయా షాప్కే పాస్. A few moments later. సో ఫైనల్గా నేను ఈ రైడ్ పోవడం మా ఇంట్లో వాళ్ళకైతే ఇష్టం లేదనమాట. సో ఒకసారి బయటకు వచ్చి సెండ్ ఆఫ్ ఇవ్వమన్నా కూడా బయటకు రాలేదు. సో ఇది నాకు ఇది సెకండ్ టైము, ఫస్ట్ టైం ఏం కాదు. లదాఖ్ పోయినప్పుడు కూడా సేమ్ ఇంత సిచ్యువేషన్ అయింది. ఓని ఏదో ఒకటి, ఈరోజు మనకి ఈ పార్టీ ఇది నచ్చలేదు అనుకుని వెళ్ళిపోవాలంతే. ఇక ఎలా తట్టుకుంటున్నారా? ఒక రోజులో ఒక అరగంట నాకు నచ్చినట్టు గడవలేదు, దానికే జీవితాంతం ఏడుస్తూ కూర్చోలేను కదా. శ్రీనాథ్ని అయితే రమ్మని చెప్పిన, ఆ సార్ ఏడుదాకా వచ్చిండో ఏందో ఏమో మనకైతే తెలియదు. సో మన బండ్లో అయితే పెట్రోల్ లేదన్నమాట. సో ఫస్ట్ అయితే పెట్రోల్ కొట్టించుకోవాలి. సారీ భారత్ పెట్రోల్ బంక్లో అయితే పెట్రోల్ కొట్టిద్దాం. దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ ఫుల్ ట్యాంక్. సో దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ ఫుల్ ట్యాంక్. 107.49 ఉంది. 1200 కాడ ఆపేసి బండి ముందలు పెట్టి పైసలు కొడతా. ఎన్ని రోజులు అవుతుందిరా ఫుల్ ట్యాంక్ కొట్టించి? 100-150 కొట్టించి బోర్ కొట్టినాలి బండికి. దగ్గర తాగుతుంది అనుకుంటున్నాను అయితే ఒక 10,000. సో మ్యాప్స్ చూసి అయితే నేను ఈ సర్క్యూట్ వరకు కొట్టాలి, ఈ ప్లేసెస్ అని లేదులే కానీ ఈ సర్క్యూట్ వరకు కొట్టాలని అయితే అనుకున్నా. మనం అనుకున్న బడ్జెట్లో అవుతుందా కాదా ఏందని అయితే నేను మొత్తం ఇప్పుడు చెప్తా కొంచెం ముందుకెళ్ళిన తర్వాత. శ్రీనాథ్ అయితే వస్తున్నాడంట. శ్రీనాథ్ వస్తే ఇక్కడ నుంచి దంచి కొట్టుడే ఉంటుంది. ఇలా మీకు అర్థం కాదు కానీ దగ్గర వంట సామాన్లు, స్టవ్లు, గిన్నెలు అన్నీ పెట్టిన. A few moments later. పోదామా? ఆల్ సెట్ అంటే దారిలో పోయేటప్పుడు గుర్తొస్తాయి ఏమేమి మర్చిపోయినావు ఏందని. ఇప్పుడేం గుర్తురావు. రే
పోబుద్ది అయితే లేదుగా. ఉండరాదు మరి ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. రాదు నువ్వు నేనా నెక్స్ట్ టైం. పక్కా పోయిరా, జాగ్రత్త. సరే మళ్ళా బాయ్ రా. సరే బాయ్ బాయ్ రా. సో ఇప్పుడే అఫీషియల్గా రైడ్ అయితే స్టార్ట్ చేసినాము. ఇప్పుడు టైం 11:30 అట్లా అవుతుంది కాబట్టి సో 2-3 ఫోటోలు తీసుకొని అయితే స్టోరీలో అయితే పెట్టుకున్నాం అనమాట. ఇక్కడైతే స్టార్ట్ చేయాలి. అరే తుప్పా చదవా పుష్ప సినిమా చూస్తాడా? పుష్ప అంటే నేషనల్ అనుకుంటే ఇంటర్నేషనల్ అన్నాడు అనుకో. పుష్ప అంటే నేషనల్ అనుకుంటే ఇంటర్నేషనల్ అన్నాడు అనుకో. నాను నల్గొండ కూటివాను. ఆపుతావా నీ బట్టి పురాణమా? జరగాల్సిందంతా జరిగిందిగా, ఇంకేంది నిలబడ్డారా? వెళ్ళండి. సరే బాయ్. రైట్, జాగ్రత్త. బాయ్ బాయ్. సో అఫీషియల్గా రైడ్ అయితే స్టార్ట్ చేసినాం అనమాట. చెప్పినా కదా మనకైతే ప్లాన్లు గీన్లు ఇట్లాంటి అయితే ఏం లేవు. ఒక సర్క్యూట్ అయితే అనుకున్నాము, కోస్టల్ లైన్ సర్క్యూట్ అనమాట. సో ఆ సర్క్యూట్ చేసుకోవాలి. ఇంకా ప్లేసెస్ అనేది అయితే ఏం డిసైడ్ కాలేదు. ఒక 7 to 10 days అయితే రైడ్ ఉంటుంది బరాబర్. ఇది నాకు తెలిసి మండలందరూ నన్ను మర్చిపోయి ఉండాలి. ఎందుకంటే దగ్గర ఒక మోటో వ్లాగ్స్ చేయక నేను 4 months అవుతుంది ఈజీగా. కొంచెం యువత మేల్కోండి, యువత మేల్కోండి. మన వీడియోలు చూడురి. మళ్ళీ సేమ్ యాస్టీస్ పాత కంటెంట్ వస్తుంటుంది అనమాట. టు ట్రావెల్ ఇన్ బడ్జెట్ అని మన స్టైల్ అయితే నేను చూపిస్తా. ఎందుకంటే ఈ రైడ్ సౌత్ ఇండియా రైడ్ కూడా సో ఒక టార్గెట్ అయితే అనుకున్నా. ఒక 15,000 నుంచి 17,000 మధ్యలో అయితే అని అనుకున్నా. మ్యాక్సిమం అయితే 17,000 లోపు అయిపోగొట్టేటట్టు చూస్తా. సో 7,000 మనకు బడ్జెట్ అనేది మ్యాటర్స్ కాబట్టి. సో ఈరోజు టార్గెట్ అనేది అయితే ఏం లేదు, చూద్దాం. చికెన్ పడదాకా డ్రైవ్ చేద్దాము. రిస్క్ అనిపిస్తే బ్రేక్ తీసుకుందాము. ఎందుకంటే ఇప్పుడు వెదర్ కూడా మంచిగా లేదు. సో తుఫాన్లు అయితే స్టార్ట్ అవుతున్నాయి. సో నేను కూడా ఏం రిస్క్ తలుచుకోవట్లేదు. ఇందాక ఫుల్ ట్యాంక్ చేపిస్తున్నా. శ్రీనాథ్ దాంట్లో అయితే పెట్రోల్ లేదు. సో కొంచెం ముందరికి వెళ్తే లెఫ్ట్ సైడ్లో బంక్ ఉంటుంది. సో బంక్లో అయితే ఫిల్ చేయించుకొని ఇక్కడ నుంచి అయితే చలో మాకి గిరిగిరి ఇచ్చి పడవుతాం ఈసారి. ఎంత పట్టింది? 1131 ఫుల్ ఫీలింగ్ హ్యాపీ. అయిపోద్ది కరెక్ట్ 390-400 కొట్టకనే స్మాష్. మ్యాప్ అయితే పాండిచేరికి పెట్టిన 680 kilometers వస్తుంది. ఫస్ట్ ఇప్పుడు టార్గెట్ మనం పెట్టుకుంది పాండిచేరి. నాకు తెలిసి ఎటు పోయి పాండిచేరి కాని పని. కాకపోతే ఈరోజు ఎర్లీ మార్నింగ్ 6-7 గంటల స్టార్ట్ అయిదాం అనుకున్నాం. వచ్చేసరికి 7 అయింది. అట్లా ఉంటుంది మన టైమింగ్స్. ఇది వచ్చేసి మన ఫస్ట్ టోల్ గేట్ అనమాట, మాడుగులపల్లి టోల్ ప్లాజా. స్పెసిఫిక్గా టోల్ గేట్ అనేది ఏం లేదు, ఎందుకంటే మనం పోయేది బండి మీద కాబట్టి టోల్ గేట్ అవసరం లేదు. మళ్ళీ నా వాయిస్ నా వీడియో చూడడానికి కొంచెం కొత్తగా ఉంటుంది, కొంచెం అలవాటు చేసుకోండి. ఎందుకంటే మనం వీడియో చేయక చాలా రోజులు అయింది. ఓహో గయా, ఇది కూడా పోయింది. అమ్మ ఒకటి పోయిందనే బాగా పడ్డా. ఇప్పుడు రెండోది కూడా పోయింది. రైట్ పోయి చలో 4 పోతాయి. చెట్లలో పడ్డా డైరెక్ట్ పోయి ఇట్లా పడి ఎగిరిందా? ఇటు సైడ్ రైట్ సైడ్ కింది ఎగిరిపోయింది. ఈరోజు లెఫ్ట్ సైడ్ ఎగిరిపోయింది అనమాట. అది సినిమా స్టైల్ ఎగిరినట్టు ఎగిరిందంట. ఇట్లా కింద పడి బౌన్స్ అయిందంట. డైరెక్ట్ పోయి చెట్లలో పడ్డది. ఆడేనో పోయి తీసుకుందామన్నా దొరకదు. అది దొరికినా స్క్రూ దొరకదు. స్క్రూ దొరికినా ముందల మౌంట్లు ఉంటాయి, అవి దొరకవు. టైం వేస్ట్. అయినా ఈ క్రాస్ గార్డ్లు తీసేయాలి రైడ్ పోయి వచ్చిన తర్వాత. ఈ మళ్ళీ నెక్స్ట్ రైడ్ పోయినప్పుడు పెట్టుకుంటే అయిపోతుంది. బార్డర్కి అయితే వచ్చేసినాము. సో ఇప్పుడు ఇది క్రాస్ చేస్తే ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోతాము. ఈ బ్రిడ్జ్ దాటితే ఆంధ్రప్రదేశ్, ఈ బ్రిడ్జ్ ఇటుంటే తెలంగాణ అనమాట. మ్యాక్సిమం మన బార్డర్స్ అన్నీ బ్రిడ్జ్లతోనే డివైడ్ అయిపోతాయి. పోలీసులు పట్టుకురంటే గుత్త చెక్కేస్తారు. ఆపేటోళ్ళ లెక్కనే ఉన్నారు కానీ ఆపరు. అదే మ్యాజిక్. ఎందుకు ఆపరు కూడా నేను చెప్తాను. మనం ఫుల్ గేర్తో ఉన్నాం కాబట్టి మన దగ్గర అన్నీ ఉన్నాయి అనుకుంటారు, కానీ మన దగ్గర ఇన్సూరెన్సే ఉండదు. ఏం మాట్లాడుతున్నావురా? అదే మ్యాజిక్. ఇప్పుడు మనం అఫీషియల్గా ఆంధ్రప్రదేశ్కి వచ్చినాం. రోడ్లు చూస్తే మీకు అర్థమైపోయినాలే. ఆంధ్రప్రదేశ్లోకి వచ్చినామని. జస్ట్ కిడింగ్. కొంచెం ముందుకు వెళ్తే రోడ్డు మళ్ళీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. 4 lane హైవే ఉంటుంది ముందర. మీకు చిన్న మ్యాజిక్ చెప్పనా?
నేను లదాఖ్ వెళ్ళినప్పుడు కూడా నా బండికి ఇన్సూరెన్స్ లేదు, అదే మ్యాజిక్. లదాఖ్ వెళ్ళినప్పుడు కూడా మన దగ్గర అఫీషియల్గా ఇన్సూరెన్స్ అయితే లేదు, అది మన టాలెంట్, అట్లా పోయేస్తాం. కానీ ఎవరైనా సరే ఇన్సూరెన్స్, పొల్యూషన్, ఆర్సీ, లైసెన్స్, హెల్మెట్ అన్నీ క్యారీ చేసుకొని వెళ్ళండి. ఎందుకంటే ఎప్పుడు సిచ్యువేషన్ ఎట్లా ఉంటుందో మనకు తెలియదు. నార్త్ వెళ్ళడం 21 days 7,000 kilometers. మన ఈ స్ట్రెచ్లో అయితే ఎవ్వరు ఆపలేదు. ఇన్ కేసు ఎవరైనా ఆపుంటే మాత్రం పక్కా ఆపిన దగ్గరల్లా 2,000 కట్టుకుంటూ పోవాలి. ఎందుకంటే అది ఫైన్, మినిమం ఫైన్ 1,000 to 2,000 మధ్యలో ఉంటుంది అనమాట. అదే 2,000 పెట్టుకుంటే నీకు ఇన్సూరెన్స్ వచ్చేస్తుంది. ఈసారి ఈ రైడ్లో మొత్తం పిసినారుతనం అంటే ఏదో చూపిస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. మిగతా ఏం చేసినా నాలో ఉన్న పిసినారు అంటే మీకు చూపిస్తా. దిస్ ఈజ్ టోల్ గేట్ నెంబర్ 2, తుమ్మల చెరువు టోల్ ప్లాజా అంట. రైట్ సైడ్ వచ్చేసి పిడుగురాలు అనమాట. ఇది పిడుగురాల బైపాస్, లోపలికి వెళ్తే పిడుగురాలు వస్తుంది. సో మనం ఈ అద్దంకి వెళ్తున్నాం కాబట్టి అద్దంకి స్ట్రైట్ వెళ్ళాలన్నమాట. సో ఇప్పుడే అందిన తాజా వార్త ఏంటంటే రైడ్ 150 kilometers అయితే కంప్లీట్ చేస్తాము. ఎందుకో నైట్ కూడా నిద్ర లేకుండా ఫుల్ నిద్ర వస్తుంది. ఏదైనా ఒక హోటల్ కానీ చాయ్ డబ్బా కానీ ఏదైనా హోటల్ కనిపిస్తే ఆగి ఒక ఛాయ్ తాగాలి. ఇప్పుడు టైం ఒక 1:10 1:15 అవుతుంది. సో మనం రైడ్ ఒక 12ంటికి ఏమో స్టార్ట్ చేసినాం. మనం గంటన్నరలో 150 kilometers రే. ఇది నా రికార్డు బ్రేకింగ్ రే. ఇది రోడ్డు కూడా కొట్టడానికి ఎక్సలెంట్ ఉంది, అందుకే ఏడా బ్రేక్ తీసుకోదలుచుకోలే. 150 kilometers వరకు అయితే కంప్లీట్ చేస్తాం ఇప్పటి వరకు. బ్రేక్ తీసుకుందాం అనుకున్నాం, ఈ గ్యాప్లో వర్షం అయితే స్టార్ట్ అయింది. చిన్నగా చినుకులు అయితే పడుతున్నాయి. వర్షం పెద్దదా ఎలోపు ఎన్నో ఒక్కడ ఆగాలి. ఇందులో అన్ని ఎలక్ట్రానిక్స్ ఉన్నాయి నా బ్యాగ్లో. సో దీనికైతే రెయిన్ కవర్ లేదు, మర్చిపోయాను నేను ఇంటికాడ. అనుకుంటూనే ఉన్నా ఏదో ఒకటి మర్చిపోతారా భయ్ అని. మనకు తెలిసిగా తీరా స్టార్ట్ అయిన తర్వాత నిమ్మలంగా కొంచెం దూరం అయిన తర్వాత అంటే గుర్తొస్తుంటాయి ఏమేమి మర్చిపోయాను. దిస్ ఈజ్ టోల్ గేట్ నెంబర్ 3. ఇది 3వ టోల్ గేట్ ఇప్పుడు మనం క్రాస్ చేస్తున్నది, ఎల్చూరు టోల్ ప్లాజా. ఘోరంగా అయితే వర్షం పడ్డది ఇందాక. అంటే పైన మబ్బు చూస్తే మీకు అర్థమైపోయింది అలా దెబ్బకి మబ్బులు ఎట్లా కమ్ముకున్నాయో. అంటే మనం వెళ్ళేదే తుఫానికి ఎదురెళ్తున్నాం ఇప్పుడు. ఇక సిచ్యువేషన్ ఎట్లుంటుందో మీ ఊహకే వదిలేస్తున్నా. తుఫానికి మనం ఎదురెళ్ళినా దానికే రిస్క్, అది మనకి ఎదురొచ్చినా దానికే రిస్క్. మొత్తం మబ్బులు పట్టేసింది. ఇప్పుడు టైము 2 అవుతున్నాలే దగ్గర. మనం ఇప్పుడు వాచ్ పెడతాం కానీ పనిచేయదు ఇది. ఈ వాచ్ పెడతాం కానీ పనిచేయదు ఇది. వెదరు ఎక్సలెంట్ ఉంది. మా వెదరు వేరే లెవెల్. వెదర్ మాత్రం నెక్స్ట్ లెవెల్, చిల్లు వెదర్ ఉంది ఇది. అసలు ఆ కొండ మీద అయితే మబ్బులు కమ్ముకున్నాయి అసలు. ఇంకా ఈడికెళ్ళి అద్దంకి ఒక 10-15 kilometers ఉంటుంది. అసలు ఇందాక నుంచి ఆగుదాం అనుకుంటున్నా కానీ అంచి ఏడ దొరుకుతలేవు. మనకు మొత్తం హైజీన్ ఉండాలి. ఎట్లుండాలి తెలుసా, హైజీన్ ఉండాలి మనకు అంతా. మినిమం హైజీన్ ఉంటే మనకి తినబుద్ధి అవుతుంది. అంటే హైజీన్ అంటే ఏంటో నేను చూపిస్తా ఇంకా ఫర్దర్ వీడియోస్ వల్ల. హైజీన్ అనే పదానికి అర్థాలు తెలుస్తుంటాయి మీకు. ఈడ మాత్రం సుఖ వర్షం లేదు. ఆనేజిడుగా 5 kilometers వచ్చుంటాం అంతే. ఒక సుఖ వర్షం కూడా లేదు. ఇక్కడ మబ్బులు కూడా ఏం కనిపిస్తలేవు, వర్షం పడ్డట్టు సూచనలు కూడా ఏం లేవు ఈడ. అంటే వెనకనే బాగా వర్షం పడుతుంది. ఇందాక మబ్బులు కమ్మినాయి కదా, ఆ ఏరియా వరకు అయితే వర్షం ఘోరంగా పడుతుంది. హెల్పింగ్ నేచర్ అంటే ఇది. నాలో కూడా మానవత్వం ఉంది. మంచోడు శ్రీనాథ్. పాపం ఇంకా బంక్ ఏడుందో ఏమో, నాకు ఎంత దూరం అని నెట్టుకుంటూ పోతాడు. బంక్లోకి వదిలిపెడితే బాగా వెళ్ళిపోతాడు ఇంటికెళ్ళి. చల్ మిలేంగి. పెట్రోల్ బంక్ దాకా ట్రై చేసినాం, దగ్గర ఒక 10 kilometers దాకా. శ్రీనాథ్కి ఇచ్చిన ఈసారి ఆఫర్, ఎందుకంటే మంచి పేరు ప్రతిసారి మనది తీసుకుంటే మంచిగా ఉంటుందని ఈ ఒక్కసారి శ్రీనాథ్కి ఇచ్చేసిన. పోనీలో పాపం అని చెప్పేసి. అద్దంకి సిటీ చాలా పెద్దగా ఉంది. ఏమేమి ఉన్నాయి అన్న? ఫస్ట్ హోటల్ అక్కడికి వస్తే ఛార్జింగ్ పెట్టుకోవాలి, అది మన సాంప్రదాయం. సో ఇప్పుడే లంచ్ అయితే చేసేసినాము. సో ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ కావాలి. టైం ఇప్పుడు 3:20 అయిందంట. కావ్య మెస్ అండ్ హోటల్ బాగా రిసీవ్ చేసుకున్నారు. మనం ఇక్కడ నుంచి అయితే రైట్ టర్న్ తీసుకోవాలి.
ఒంగోలు దగ్గరలో ఉన్నాం అనమాట. ఒంగోలు ఇక్కడ నుంచి అయితే రైట్ తీసుకోవాలా, గుర్తుపెట్టుకోండి. సో ఇదే అనమాట 6 lane హైవే. నాకు తెలిసి చెన్నై వరకు ఇదే హైవే ఉంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. కన్యాకుమారి ఇంకా 1001 కిలోమీటర్ కొట్టేస్తే పోలే, 1000 అంటే కొత్త చినిగిపోద్ది. ఇది వచ్చేసి 4th టోల్ గేట్ అనమాట ఇప్పుడు మనం క్రాస్ చేసేది. సో ఇందులో ఒక స్పెషాలిటీ ఉంది, అదేంటంటే ఈ టోల్ గేట్ పైన రెస్టారెంట్ ఉంటుంది అనమాట. అదే స్కై వ్యూ. కింద ఉండేదానికంటే ఆకాశంలో ఉంది కాబట్టి కొంచెం ఎక్కువ రేట్లు ఉంటాయి. ఎంత మరి ఆకాశంలో ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ రేట్లు ఉంటాయి కదా. ఇండియాస్ ఫస్ట్ టోల్ రెస్టారెంట్ అంట. ఇంకా చెన్నై వచ్చేసి 280 కిలోమీటర్స్ ఉంది, ఇంకా 280 కిలోమీటర్స్ ఉంది. ఫుల్ ట్యాంక్ కొట్టిస్తే 240 కిలోమీటర్స్ వచ్చింది. కింద 2 పుల్లలు మాత్రమే మిగిలినాయి. మైలేజ్ 27, 28 అట్లా ఇస్తుంది అనుకుంటాను నాకు తెలిసి. ఎందుకంటే ఈరోజు గట్టే గుంజుతున్నాం, 120, 130, 140 వరకు గుంజి పడేస్తున్నాము. ఎందుకంటే టైం లేదు, స్టార్ట్ అయిందే లేటెస్ట్ స్టార్ట్ అయినాము ఈరోజు. ఈవినింగ్ వరకు మనం అనుకున్న డెస్టినేషన్ కంప్లీట్ చేస్తే కొంచెం జర ప్రశాంతంగా ఉంటుంది. చెన్నై పోతే చాలనుకుంటున్నా, కాకపోతే వర్షం వస్తుంది పోతుంది. ఏమ్మ ఊరికే వస్తుంది పోతుంది అని చెప్పాలంటే బ్లాగ్లోకి ఇట్లానే ఏమన్నా వెదర్ రిపోర్టర్ అయితే ఊరికే చెప్పొచ్చు, అరే కొంచెం వర్షం వస్తుంది, కొంచెం వర్షం వస్తలేదు, ఈ టైంలో వర్షం వస్తుంది, ఈ టైంలో వర్షం రాదురా పోయని ఊరికే చెప్తే మీకేమనిపిస్తా బోర్ తెగుతుంది. నేను ఏంద్రా ఆయన ఊరికే వర్షం వస్తుంది అంటాడు. ఎందుకు చెప్తా వర్షం వస్తుందని? నాకు రెయిన్ లైనర్ లేదు కాబట్టి చెప్తున్నా. గిద్దగానే ఉండేదిరా నాయన వాటరు. అరే అది ఓవర్ఫ్లో అవుతురా నీళ్ళు. దిస్ వాట్ ఈస్ దిస్? మెల్లగా ఇస్తాడు పోరికి కిస్. గోప్రోలో ఛార్జింగ్ అయిపోయింది, కేబుల్ తీసుకున్నాను పక్కకు. ఆయన నా చైన్స్ ప్యాకెట్ ఉల్కు పలుకు లేదనమాట, దగ్గర దీని పని అయిపోవచ్చింది. ఈ రైడ్ వచ్చిన తర్వాత చైన్స్ ప్యాకెట్ అన్నీ మార్పిచ్చేసేయాలి. రైడ్ వచ్చిన తర్వాత బైక్ తీసేసే ప్లానే ఉందన్నమాట. సో చూద్దాం ఈ రైడ్ మధ్యలో చైన్స్ ప్యాకెట్ ఏమైనా హ్యాండ్ ఇస్తుందా లేకపోతే ఏంది స్టోరీలు చూడాలి. చెన్నై పోతుందా? కొట్టించుకోరాదు. 110 ఇక్కడ 1400 కొట్టింది. ఎన్ని లీటర్లు చూడు, 12. అమ్మ 1400 పట్టుడేంద్ర అయ్యా. 305 అనుకోరాదు. 305 డివైడెడ్ బై 12.7. 24 మైలేజ్. 24 వచ్చుడేంద్రా మైలేజ్. అంతకన్నా కూడా ఏం గుంజలేగా మనం. గాయస్ మనమైతే చెన్నైకి అయితే వచ్చేసినాము. సో ఇక్కడ చెన్నైలో మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు అనమాట. సో వాళ్ళ రూమ్కి అయితే లొకేషన్ పెట్టేసిన నేను. ఇవో చైన్స్ పాకెట్ గలీజ్గా సౌండ్ వస్తుంది. సో ఇక్కడ నుంచి ఇంకొక 800 మీటర్స్ ఉందన్నమాట. ఆల్మోస్ట్ ఈరోజు అయితే స్ట్రెచ్ అయితే కంప్లీట్ చేసేసినట్టే. ఫస్ట్ కింద వాళ్ళ వాచ్మెన్ పంపిస్తాడో పంపించాడో నాకైతే డౌటే కొడుతుంది. ఎందుకంటే దగ్గర ఇప్పుడు 12 కావస్తుంది. ఇదే అన్నమాట వాళ్ళది లీడర్స్ హాస్టల్. హలో, బయట ఉన్నారా గేట్ కాడ? సరేదా వస్తుందంట 1 minute.